రానున్న పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఒంటిమిట్ట మండలం అధ్యక్షులు రుద్రరాజు భానుప్రకాశరాజు అన్నారు. ఒంటిమిట్టలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో BLO 2లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంటిమిట్ట మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేసి గ్రామ స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు, మండల ప్రధాన కార్యదర్శి కత్తి జగదీష్ కుమార్, ఉపాధ్యక్షుడు చింతా అశోక్ రెడ్డి, ఎస్వి ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు కోవూరు శివపార్వతి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి పేరూరు కొండయ్య, బూత్ లెవెల్ ఏజెంట్లు కట్టా రాజా, రవికుమార్, రాసాల పవన్ కుమార్, పలువురు పార్టీ నాయకులు, DLOTలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంటిమిట్ట మండలంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఈరోజు సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో BLO 2 చేసిన కృషి పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తూ, అలాగే రాబోయే రోజుల్లో వచ్చే పంచాయతీ ఎలక్షన్లోనైతేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జడ్పీటీసీలు అయితేనేమి, వాటికి మేము సిద్ధంగా మా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసేదానికి కూడా సన్నాయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒంటిమిట్ట మండలంలో విజయోత్సవాలు చేసుకునే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే మా BLO 2లు చేసిన కృషి మాకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. మా BLO 2ల కృషి వల్లే రేపు రాబోయే రోజుల్లో పార్టీ ముందుకు పోతుందని భావిస్తూ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు ఇటీవల కాలంలోనే మనకు 155,000 కోట్లు పశు సంరక్షణకు సంబంధించి, పాడి పరిశ్రమకు సంబంధించి నిధులు విడుదల చేయడం కూడా జరిగింది. ఇలా మన భారతదేశంలో ఎన్నో విధాలైన కార్యక్రమాలను మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మా ఒంటిమిట్టను భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేము ప్రయత్నిస్తామని కోరుకుంటూ, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై.